మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. 25 ఇయర్స్ ఇండస్ట్రీని చూసావు, ఏమైనా మార్పులు చేర్పులు అలాంటివి ఏమైనా చూసావా? అయ్యో ఫుల్ మార్పులు కదా. అప్పుడు రియల్ ఇప్పుడు చిప్పు కదా. అంటే అలా కాకుండా మార్పులు అంటే నిజంగా ఆర్టిస్టుల పరంగా ఆ రోజులు సూపర్ ఉండే. మనకి ఫోన్లు అప్పుడు పేజర్లు వచ్చినాయి నిజంగా, అంటే అంత ముసలోడు అనుకుంటారు కానీ పేజర్లు, తర్వాత కాయిన్, రూపాయి కాయిన్తో మాట్లాడి అన్న ఎక్కడ షూటింగ్ ఎక్కడ అంటే చెప్పేటోళ్ళు వెంటనే డేట్లు ఆఫీస్కి వెళ్తే డేట్లు 2 నెలలు 3 నెలలు కూడా డేట్లు అంత ఇచ్చేవాళ్ళు, పర్ఫెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రేపు షూటింగ్ ఉందో తెలియదు అన్న, మనం ఫోన్ చేస్తే మేనేజర్ చెప్పలేదని ఒకళ్ళు అంటారు, మేనేజర్ కోడర్ చెప్పిన మేనేజర్ అంటారు, అసలు ఉందా షూటింగ్ ఉందో లేదో కూడా నిజం ప్రామిస్గా తెలియదు. సరే ఎవరు ఫోన్ చేయలేదు లేదేమో అనుకుంటే అన్న ఏందన్నా కారు బయలుదేరలేదా అంటారు. ఊరికి అసలు ఏం అర్థం కావట్లేదు. నిజంగా ఆ రోజులు నిజం సూపర్ సూపర్. అంటే ఇప్పుడు బాగాలేమని కాదు ఏం కాదు కానీ నడిచిపోతున్నాయి ఇప్పుడైతే. అప్పుడు అంటే మరి చాలా మందితో ఆర్టిస్టులతోనే యాక్ట్ చేశారు, పెద్ద పెద్ద యాక్టర్స్తో. గుర్తుంటావు అన్నా వాళ్ళకి? కానీ గుర్తుంటాం అంటే అమ్మో వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు పెద్దవాళ్ళు అయ్యారంటే, నేను రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక 6 సినిమాలు చేశాను. మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ఏది ఓనమాలు సినిమాలో నేను ఆయనతో క్యారెక్టర్ చేశాను. కూర్చొని ఎంతసేపు ఆయన, అందుకే వాళ్ళు ఒట్టి కారు లెజెండ్స్. మేమందరం షూటింగ్ చేసినా కూడా ఆయన కాళ్ళు ఇట్లా కూర్చోవాలన్నమాట. అందరం చేసి వెళ్తున్నా కూడా ఆయన అట్లనే కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ సినిమాతో నేను పరిచయం చేసుకొని మేము మీకు ఆర్టిస్ట్ అని మేము వెంట్రులాక్విజన్ లోపల నుంచి మాట్లాడి అని చేసి చూపించాం. డైలాగులు అయిన తర్వాత ఇంకో సినిమా చేసి అట్లా మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ఎక్కడో నేను పెద్దవాళ్ళు కదా అనేసి దూరం నుంచి ఇట్లా పలకరిద్దాం వద్దాని దగ్గరికి చూసి పలకరించేసేసి రే ఫణి అని పిలిచిండు. ఆయన ఎంతమంది 100 మంది 1000 మంది 1,00,000 మంది చూస్తుంటారా, ఆయన ఏ ఫణి ఏంటమ్మా 2 నిమిషాలు అంత క్లోజ్ పిలిచేసి ఏం చేస్తున్నావు 2 నిమిషాలు కనబట్లే అంత వాళ్ళ ముందు. తర్వాత అదేవిధంగా బ్రహ్మానందం గారితో మేము అందరం కమెడియన్స్ అందరం దాదాపు వెళ్తాం, ఆయనతో కూర్చుంటే ఆయన చేస్తాం. ఆయన బ్రహ్మానందం గారు ఎంత ఎవరు ఏం చెప్పినా కూడా బ్రహ్మానందం గారు లెజెండ్. ఆయన ఇచ్చే కానీ ఎవరికన్నా హెల్పింగ్ నేచర్ కానీ ఏదైనా చాలామంది చాలా రకాలు అంటుంటారు. అది తెలిసి తెలియక మాట్లాడే కానీ ఆయన చేసే అన్ని కెమెరా ఉంది, నేను 1,00,000 నేను 2 లక్షలు ఇచ్చే అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనతో పాటు మేము ఈవెంట్లో పోతుంటాం కదా, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే అక్కడ అప్పటికప్పుడు చెక్ రాసి ఇచ్చేస్తారు. ఆ చిన్నవి కూడా కెమెరా రామ్మా అని ఎట్లా చెప్తారు. నిజంగా బ్రహ్మానంద గారు ఆయన అంటే తెలవని వాళ్ళు మాట్లాడేది కానీ ఆయన మాత్రం రియల్లీ గ్రేటెస్ట్. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కానీ తర్వాత ఎవరికైనా ఏమైనా హెల్ప్ అయినా కూడా అప్పుడు మా అసిస్టెంట్ వాళ్ళ దగ్గర ఒకసారి ఎప్పుడు పంపిస్తే వాళ్ళకి బాగాలేదు, వాళ్ళ అమ్మ బాగాలేదు, వాళ్ళకి బాగాలేదు అంటే మొత్తం ఫోన్ చేయించి హాస్పిటల్ అంతా కూడా చూపించాను. అట్లా ఎవరికైనా సరే ఆయన అట్లా అంటే సెలబ్రిటీస్కి మనం గుర్తుంటామా, పెద్దవాళ్ళకి మనం గుర్తుంటామా అంటే ఇంకో విషయం చెప్పాలి. భరణి గారు నేను ఫస్ట్ నుంచి కూడా గురుగారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం. మా పాప పేరు పెట్టింది జైత్ర, భరణి గారు పెట్టారు. తర్వాత మొన్న కాలేజీకి గురుగారు కాలేజీ ఇట్లా ఒక మాట చెప్పినంటే అరే బలివాడిరా అని ఫోన్ చేసేసి అక్కడ ఎవరినో చెప్పు అంటే నేను యూట్యూబ్లో ఎవరో కనుక్కుంటే ఆయన కనుక్కొని ఫణిగాడు మనోడే వాళ్ళ పాప మరి కాలేజ్ జాయిన్ అవుతుందంట ఒకసారి చూడండి అని చెప్పారు. అట్లా ఉంటుంది నిజంగా. వాళ్ళందరూ ఒట్టిగా పెద్దవాళ్ళు కాలేదు. అట్లా నేను అట్లా చెప్పుకుంటూ పోతుంటే అందరూ నన్ను బాగా చూసుకుంటారు పెద్దవాళ్ళందరూ. ఇప్పుడు బ్రహ్మానందం గారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు భరణి గారు కానీ అందరూ పెద్దవాళ్ళు అంటారు. మీరెందుకన్నా పెద్దవాళ్ళు అవ్వలేకపోయారు అప్పటి నుంచి? అది మాత్రం నిజంగా నువ్వు అడిగిన దాంట్లోనే నాకు అది చెప్పేది కాదు. మా ఆవిడ కూడా పాపం ఆ వీడియోస్ చూస్తా ఆయన చూసినప్పుడు పాపం తను కూడా అదే బాధపడుతుంది. మీకు కూడా రావాలండి అంటది. మీకోసం 25 సంవత్సరాలు అంటే నాటి జోకు పాపం. నిజం చెప్తున్నా, నా గురించి కాకపోయినా పాపం మా ఆవిడ గురించి అన్నా సక్సెస్ రా. అంటే ఎట్లుంటుందంటే తను ఎంత కష్టపడిందంటే మా కోసం అంత కష్టపడి చేస్తుంటే మా అమ్మ నాన్న నన్ను ఎట్లా చూస్తున్నారో మా ఆవిడ కూడా అంత బాగా చూస్తుంటుంది. తను ఎప్పుడు అదే అంటది, ఎక్కడన్నా వాళ్ళు సక్సెస్ కొట్టినప్పుడు వీళ్ళు సక్సెస్ ఒక రేంజ్లోకి వెళ్ళినప్పుడు పాపం తను అదే అంటది, మిమ్మల్ని ఎప్పుడైనా ఆ రేంజ్ మీద చూడాలని అంటది. వస్తుంది నా గురించి కాకపోయినా మా లక్ష్యం గురించి అయినా సక్సెస్ రావాలి. నేను దేవుని కోరుకునేది ఒకటే, 100 కోట్లు నాకు అవసరం లేదు. మన ద్వారా
10 మంది ఫ్యామిలీ బతకాలి, దేవుడి వల్ల మా పిల్లలు మా ఆవిడ బాగుండాలి. లక్ష్మి నీ గురించి నా సక్సెస్ కొడతాను. ఓకే పాపం అడుగుతుంది, పాపం అందరికి ఉంటుంది. 25 years చూసింది కదా, అవును చూసి పాపం ఎవరెవరు అంటే మన కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ సక్సెస్ కొడుతుంటే అటు చూస్తుంది, పాపం సైలెంట్ అయిపోద్ది, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మనతో పాటు వచ్చిన వాళ్ళు, మనం పెట్టించిన వాళ్ళు వాళ్ళందరూ సక్సెస్ కొట్టుకుంటారు ఉంటే పాపం ఉంటుంది. ఏం అనలేదు పాపం, ఏం చేయలేక తను కూడా పాపం నిజంగా ఎటు పాపం ఫ్యామిలీ కోసం అంకితుంది. అటు తిరగాలి ఇటు తిరగాలి, మిగతా వాళ్ళలాగా మిగతా వాళ్ళు ఆ చీరలు ఈ చీరలు అడుగుతారు, బంగారం ఇది అడుగుతారు కదా. పాపం మనతో పాటు తెలుసు మనం అటుపోతే ఖర్చు అయ్యిద్ది. ఎంత ఆలోచిస్తారంటే డబ్బులు కొంత ఉంటే పిల్లలకు ఉపయోగపడుతుంది అంటారు. నేను అందరూ చెప్పేది అదే, తల్లిదండ్రులు అందరూ కూడా నా భార్యనుగా నేను కదా, తల్లిదండ్రులు అందరూ కూడా పాపం పిల్లల కోసమే చేస్తున్నారు. పిల్లలు దయచేసి తల్లిదండ్రులతో పాటు ఎక్కువ టైం గడపండి, తల్లిదండ్రులకి వాల్యూ ఇవ్వండి, తల్లిదండ్రులతో పాటు మంచిగా తల్లిదండ్రులతో తర్వాత పోయిన తర్వాత తల్లిదండ్రులతో మీరు మాట్లాడలేరు. మా నాన్నగారు లేరు, చనిపోయారు. అప్పుడు నేను ఫుల్ బిజీ ఉండే, నేను వెళ్ళి కలవలేకపోయేవాడిని, ఇక్కడే ఫుల్ బిజీ ఉండేవాడిని. అప్పుడు ఫుల్ బిజీ ఉన్నప్పుడేమో నేను కలవలేకపోయా. ఇప్పుడు డాడీ లేనప్పుడు, ఇప్పుడు నేను మా డాడీని చూసుకున్నప్పుడేమో నేను ఖాళీ ఉన్నప్పుడేమో ఇప్పుడు మా డాడీని చూసుకోలేకపోతున్నా. అందుకే నేను చెప్పేది ఒకటే చెప్తున్నా, అమ్మని నాన్నని ఫస్ట్ రోజుకోసారి ఫోన్ చేయండి, పలకరించండి. అమ్మ ఎట్లున్నావు, మనం చాలామంది ఫోన్ చేస్తాం, ఫుడ్ డైరెక్ట్ అందరూ ఫోన్ చేస్తాం కదా, ఒక్క ఫోన్ చేయండి, అమ్మ ఎట్లున్నావు అంటే ఖుషి అవుతుంది అమ్మ. వాళ్ళకి ఏం అక్కర్లేదు, 100 కోట్లు అక్కర్లేదు అమ్మకి నాన్నకి. పండగకి వెళ్ళండి, పలకరించండి, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయండి. అది అట్లా నేను కోరుకుంటాను. కానీ నార్మల్గా ఎమోషనల్ అవుతూ ఉంటారు కదన్న, ఇంట్లోనే కొన్ని సిచ్యువేషన్స్ చూసుకున్నప్పుడు బాధపడుతూ ఉంటారు. ఉంటుందండి, ఎందుకంటే అందరికంటే సెన్సిటివ్గా కళాకారుడు సెన్సిటివ్ ఉంటాడు. మామూలుగా వాడు ఏదేదో మాట్లాడుతుంటారు, కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మా అబ్బాయిని అరుస్తా, ఏ చదువురా ఎట్లా అయిపోతారా అంటాం, మళ్ళీ తర్వాత వెంటనే మనం ఏం ఫీల్ అయిపోతాం, అరే వాడిని అనవసరంగా అంటున్నాం పాపం వాడు. మనం కళాకారుడు చాలా సెన్సిటివ్ శివ, నిజంగా చెప్తున్నాం కదా. మనం బయట ఎంతమంది ఒక నిజంగా చెప్తున్నా, నిజమైన మా కళాకారులు చాలామంది బయటికి పోయి అబద్ధాలు, నేను మధ్యలో రియల్ ఎస్టేట్ ఏమైనా చేద్దాం షూటింగ్లో ఏమైనా పోతే వాళ్ళు టక 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 అంటే అందరి గురించి, కొంతమంది ఇక్కడన్నా అవన్నీ మాటలు మాట్లాడుతున్నాం. మనం చెప్పలేం కదా, ఎక్కడున్నాం అంటే ఇక్కడే ఉన్నా అని చెప్తాం, షూటింగ్ లేకపోతే షూటింగ్ లేదని చెప్తాం. మనం అట్లా అబద్ధాలు కూడా ఆడలేం కదా. అమ్మో కళాకారుడు పుట్టడం అదృష్టం, సక్సెస్ అయితే అదృష్టం, సక్సెస్ కాకపోతే మాత్రం పాపం ఇప్పటికీ పాపం నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, నా పాపకు బాగాలేదు డబ్బులు ఇస్తాం, కొంతమంది మేనేజర్లు బాగాలేదంటారు. పాపం చాలామంది ఇండస్ట్రీలో కూడా ఎంతమంది పాపం సక్సెస్ అయిన వాళ్ళే కనపడతారు. సక్సెస్ కానీ కళాకారులు కానీ మేనేజర్లు కూడా పాపం ఎంతమంది పాపం తినడానికి లేక కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందరికీ కళంతలు ఇవ్వాలి పాపం. అదే అన్న ఇన్స్టాలో యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టారు, దాన్ని వదిలేశారు పక్కకి. ఇన్స్టాగ్రామ్ ఒకటి కష్టాలు పడుతున్నారు అంటే ఏదో ఒక వీడియోకి రియాక్ట్ అవుతూ ఉంటారు, ఎందుకన్నా? అంటే ఒకప్పుడు ఆర్టిస్ట్గా నేనున్నానని చెప్పుకోవడానికి, ఆర్టిస్ట్ కనపడకపోతే వాడు ఉన్నాడో లేడో కూడా తెలియదు. అసలు నేను కూడా ఇంకా బతుకున్నానని చెప్పడానికి 2 వీడియో, లేకపోతే అసలు తెలియదు. ఒకప్పుడు నేను నిజం చెప్తున్నా కదా, జనాల్లో కనపడకపోతే చాలామంది కళాకారులు అసలు వాడు ఉన్నాడో, అవును ఆయన పోయిండు కదా ఉన్నాడా అసలు తెలియదు. అందుకని కనీసం జనాలకి వీడు ఒకడు ఉన్నాడు, ఎవరికైనా క్యారెక్టర్ ఇవ్వాలన్నప్పుడు కూడా వీడు ఒకడు ఉన్నాడా అనేది కూడా తెలియాలి. అట్లా ఇన్స్టా ఫేస్బుక్ నేను యూట్యూబ్ పెట్టా, అసలు ఎవరు ముందు పెట్టా. మనం ఏమైందంటే ఏదో మంచి కంటెంట్ పెట్టాలి, ఏం పెట్టట్లే, దానివల్ల స్టక్ అయిపోతుంది. వదిలేసారు కదా, వదిలేసాను. నాకు అదే బాగా 28K సబ్స్క్రైబర్స్ ఫస్ట్ అప్పుడు పెట్టినప్పుడే అమౌంట్ డబ్బులు వచ్చినాయి. తర్వాత మళ్ళీ మనం పెట్టలేదు, అంటే రెగ్యులర్ ఏ కంటెంట్ అంటే అది పెట్టలేము. ఒక డిసిప్లిన్గా ఇంటర్వ్యూలా లేకపోతే ఏదైనా పెట్టాలని పెట్టలేదు. ఇన్స్టా కూడా పాపం మా ఇంట్లో మా పిల్లలు కానీ వాళ్ళు పెట్టి అంటారు. ఇప్పుడు నేను మన ఆర్టిస్టులు చేస్తున్నాం, ఇప్పుడు ఆర్టిస్టులు చేసేటప్పుడు మనం కొత్త వాళ్ళకి ఫోటో ఏం దిగలేదు. నేను సక్సెస్ కాకపోవడానికి కారణం కూడా మొహమాటం, నాకు చాలా మొహమాటం. క్యారెక్టర్లు అడగాలన్నా లేకపోతే మన ఫ్రెండ్స్ సినిమా చేస్తున్నా పోయి అడగాలన్నా అన్ని మొహమాటం. దానివల్లనే సగం నేను డెవలప్ కావడానికి కారణం కూడా అదే, ఆ మొహమాటం వల్లనే డెవలప్ కాలేదు. కానీ అప్పట్లో మంచి యంగ్గా మంచిగా ఉండేవాళ్ళు, ఫుల్ ఇలా అన్ని ఇలా హ్యాండిల్ చేసేవాళ్ళు. సడన్గా ఇంత కామ్ అయిపోయారు అన్న అల్లి మనం. బాగున్నాయి అంటే అంత ఎగిరి ఫేమ్ ఉండి ఆ టైంలో అలా ఉండి
సడన్గా మిమ్మల్ని అంటే ఇంత కామ్గా చూడడం, ఇది ఒరిజినలా, అది ఒరిజినలా? ఎప్పుడు అంటే ఆ ఎనర్జీ లెవెల్ వేరుంటుంది. మేము ఇంత ఉంటాం కదా, ఉమ్. ఆర్టిస్టు అంటే ఉమ్. ఎట్లుంటే కెమెరా ముందు పోతే మాకు జ్వరం వచ్చినా ఏం వచ్చినా అక్కడ యాక్షన్ చెబితే అన్నీ పోతాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు సినిమా చేస్తున్నాం, అందులో పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ చేస్తున్నాం. వికారాబాద్ నైట్ ఫాస్ట్ చల్లి ఎట్లా వణికిపోతున్నాయి. అప్పటి వరకు ఇట్లా ఉంటున్నాం, యాక్షన్ అన్నాడు ఇవన్నీ పోవాలి కదా, డైలాగ్ చెప్పాలి, యాక్షన్ ఉరకటం చేజింగ్లు ఇవన్నీ ఎట్లా అట్లా. అది తెల్లారులు షూటింగ్ కదా, అయినా కూడా ఎంత చలి పుడుతుంది. మామూలు ఇంట్లో బయట ఇంట్లో అదే మళ్ళీ ఇప్పుడు షూటింగ్ లేదు, దుప్పటి కప్పుకొని మళ్ళీ హీటర్ వేసుకుని ఇంత పండుకుంటున్నాం కదా. అదే అంటున్నా, ఆర్టిస్ట్కి ఆ ఎనర్జీ లెవెల్స్ నిజంగా కళ మీద ఇచ్చేస్తుంది. మాకు ఎట్లా ఇస్తుందో తెలియదు కానీ జ్వరం ఉన్నా తలనొప్పి అయినా ఏది ఉన్నా సరే అది మనం చేసేసేయాలి అంతే. అంటే మీరున్న టైంలో లివింగ్లు అలాంటివి ఉన్నాయి అమ్మాయి అబ్బాయి? అప్పుడు ఎక్కడే అసలు అంత ఎక్కడ లివింగ్ టుగెదర్లు మామూలు కనపడితే ఇప్పుడు ఎక్కువ అయిపోయి కదా అమ్మాయిలు అబ్బాయిలు. మొన్న కూడా ఫోన్ చేసిండు ఊరు నుంచి, అన్నా షూటింగ్ ఉంటే మనకి వచ్చేస్తానా అంటాడు. ఎట్లుంటారు అంటే ఇప్పుడు అన్ని హాస్టలే కదన్నా, మీ ఎప్పుడంటే రూమ్లు కానీ ఇప్పుడు అవునన్నా గచ్చిపోళ్ళు అన్ని లివింగ్ టుగెదర్ అంటే అందులో ఏమైనా దొరుకుతాయి అంటున్నాడు. అరే ముందు షూటింగ్కి వస్తున్నావా దానికి వస్తున్నావా అంటే అట్లా కదన్నా, ఇప్పుడు మనం ఉండటానికి ఉండాలి కదా, అదేదో హాస్టల్ ఉండేది వాళ్ళతో ఉండొచ్చు అంటున్నాడు. అట్లా మైండ్ సెట్ అట్లా సెట్ చేసుకుని వచ్చేస్తున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అసలు ఏంది పరిస్థితులు ఇవన్నీ వాడు అడగటం చూడండి. అన్నారు హాస్టల్ ఎక్కడ ఉంటుందా, ఏమైనా క్యారెక్టర్ ఉంటుంది, వాడు క్యారెక్టర్ మొత్తం ముందు కూడా అన్న ఆ గచ్చిపోలి అటువైపు ఉంటుంది అంటే మన హాస్టల్ తీసుకున్నాం అనుకుంటే అటువైపు కలిసి ఉండే కానీ ఉంటాయి అంటున్నాడు. అట్లా అసలు అంటే మైండ్ సెట్లు అట్లా తయారైపోయింది మొత్తం. పిల్లలు జనరేషన్ అప్పటికి ఇప్పటికి మారిపోయింది. మనకి నెక్స్ట్ ఇంకా మొత్తం మారిపోద్ది. అమ్మో జబర్దస్త్లో కమిట్మెంట్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి? మనం ఉన్నప్పుడు అసలు లేడీస్ లేరుగా, అప్పుడు మేము ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చేసారు కానీ ఇప్పుడు మనకు తెలియదు వాళ్ళని. మీరు 2 years బ్యాక్ 1.5 year బ్యాక్ కూడా మీరు ఉన్నారు, చేసినట్టున్నారు. ఆ మధ్యలో కొన్ని రోజులు చేసాం జస్ట్ అంటే మధ్యలో 15 episodes అంతే చేసాం. అడిగారు, పిలిచారు, వెళ్ళాను, చేశాను. ఎంత వచ్చేవన్న మామూలుగా జబర్దస్త్? నిజంగా దేవుడి వల్ల అప్పుడు ఇంతమంది లేరు కదా, పేమెంట్లు కానీ ప్యాకేజ్ కానీ. నిజంగా మల్లెమాల అనేది మంత్లీ అక్కడ చేసుకుంటే ఎవరైనా సెటిల్ అయిపోతారు. అక్కడ చాలా పడిపోయేది మనకు అంతే. మల్లెమాల ఎవర్ గ్రీన్ అది అంతే, సూపర్. దానివల్ల నిజం చెప్తాను కదా, మల్లెమాలలో ఈరోజు సెటిల్ అయ్యమన్నా దేవుడి వల్ల ఈ మాత్రం ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇలా మళ్ళీ ఒకసారి పిలిస్తే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కొట్టుకుంటా. మా శివతమ్ముడి తరపు నుండి ఐటీఎం తరపు నుంచి నేను మనస్ఫూర్తి కొట్టుకునేది. అంటే ఇంకోటి కూడా ఏంటంటే నా ఒక్కడి నుంచే చెప్తున్నా, చాలామంది అప్పుడు చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మేము అనుకునేది అంటే మళ్ళీ ఒకసారి మమ్మల్ని పిలవండి, పిలిస్తే మళ్ళీ మేము అందరం కనపడతా ఉంటాం, మళ్ళీ పాతకాలలాగా అట్లా అందరం కలిసి మేము అందరం చేసుకుంటాం అని చేసే ఆర్టిస్టులు చాలామంది వచ్చేసుకుంటాం అనుకున్నారు చాలామంది. అందుకనే వాళ్ళందరి తరపు నుంచి కూడా నేను మళ్ళీ చెప్పేది అదే చెప్తున్నా, మళ్ళీ పిలవండి, మేము మళ్ళీ అదే ఎనర్జెటిక్గా చేస్తాం, అదే క్యారెక్టర్లు, అదే ఇచ్చి పడేద్దాం గుద్దు అన్న తర్వాత అన్ని క్యారెక్టర్లు చేసేసాం, అన్ని గెటప్లు వేస్తాం, అన్ని చేస్తాం కదా. అట్లా మళ్ళీ ఇవ్వండి, మళ్ళీ చేసుకుంటాం అంటున్నా. మీ స్క్రిప్ట్ మీరే రాసుకుంటే వాళ్ళు అంటే మేమంటే అందరం కూర్చొని పంచులు, ఒక్కో పంచులు. కానీ నిజంగా ఒక స్క్రిప్ట్ రాసుకోవడానికి పంచులు, ఒక లైన్ చెప్పాలి. ఫస్ట్ లైన్ చెప్పిన తర్వాత దాని చుట్టూ నేను చేశాను. నాకు ఒకసారి అంటే మన వాళ్ళే ఒక 2-3 times ఒకసారి కొన్ని ఎపిసోడ్స్కి వచ్చా. ఆ గ్రూప్ సెట్ కింద కూర్చొని ఆ గ్రూప్ డిస్కషన్, నీ డైలీకి ఇది వస్తుంది, నేను ఇది అనగానే నువ్వు ఇది వేయాలి, ఇది వేయాలి, మొత్తం ఒకసారి చేద్దాం ప్రాక్టీసులు. అప్పుడు మేము ఫస్ట్ అయితే రోజుకి 3-4 ఎపిసోడ్లు కొట్టేవాళ్ళం. 6-7 స్టార్ట్ అయితే మళ్ళీ అనేది అంత ఫస్ట్ ఎపిసోడ్స్ ఫస్ట్ స్టార్టింగ్ 4-5 అయ్యేది, తెల్లారి మళ్ళీ అయ్యేది. అంత చేసేవాళ్ళం, అన్ని గుర్తు పెట్టుకొని అన్ని పంచు అసలు అది కదా కసి. అవి బాగుండే. కానీ టైంలో మనం ఎంత షూటింగ్ లో ఎంత బిజీ ఉంటే అంత హ్యాపీ కదా. అదే కదా ఇప్పుడు నేను అనేది అదే అంటున్నా. ఇప్పుడు కూడా ఒకసారి డబ్బులు ముందు ఎనర్జీ అట్లా చేసుకుంటూ పోతుండాలి అనిపిస్తుంటది. అంత కెమెరాలు కనపడాలి, చుట్టూ లైట్లు కనపడాలి ఆర్టిస్ట్ కి, మనకి అదే. అదే ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేది ప్రత్యేకంగా ఏం లేదు. కానీ బాబు పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది. అది వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా అంటే నేను ఒకటే కోరుకుంటా, మనం ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని చెప్పేసి డబ్బింగ్స్ చెప్తున్నారు, ఆర్టిస్ట్ చేస్తున్నారు. పాప డబ్బింగ్స్ అవి చెప్తుంది, అది 2-3 సినిమాలు చేసింది. బాబు వాడు కూడా నాతో పాటు ఇన్స్టాల్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు. మొన్న మైత్రి మూవీస్లో రాబిన్హుడ్లో చిన్నప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత ఇంకా లగ్గంలో చేశాడు. తర్వాత 6-7 సినిమాలు చేశాడు. తర్వాత
చేశాడు. వాడు ఏంటంటే డబ్బింగ్స్ చెప్తాడు. డబ్బింగ్స్ ఒక 250-300 మూవీస్ డబ్బింగ్స్ చెప్పాడు. ఈ ఇంగ్లీష్ సిరీస్లు ఉంటాయి కదా, అవి చెప్తాడు. తెలుగు సినిమాలు దాదాపు చిన్న క్యారెక్టర్ అంటే వాడే చెప్తాడు. ఈ మైత్రి మూవీస్లో ఈ రాబిన్హుడ్లో హైలైట్ ఏంటంటే హీరో చిన్నప్పుడు వాడే వాయిస్ చెప్పాడు, పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ వాడే చెప్పుకున్నాడు. రెండింటికి వేరియేషన్ తండ్రికి నాకే ఎంత సంతోషం అనిపించింది. ఆ వాయిస్ చెప్తుంటాడు, ఆ వాయిస్ మార్చి కొంచెం మళ్ళీ వీడి వాయిస్. మీ అబ్బాయితో మంచి వీడియో చేయాలి ఇంటర్వ్యూ నిజంగా వాడు కదా. అసలు నాకు మనకు అంతకంటే ఏముంది, వాళ్ళ కాలం మీద వాళ్ళు బతికితే చాలా నిర్దేశం. ఏదో చిన్నప్పటి నుంచి నేర్పించుకొని వాడదాడు చెప్పు పర్లేదు. అమ్మాయిని యాక్టర్స్ పంపించడానికి ఓకేనా? ఇప్పటివరకు అయితే అంటే ఇప్పుడు పిల్లలు అప్పుడు చెప్పాం కానీ ఇప్పుడు ఇక స్టాప్ చేసేసి చదువుకొని వాళ్ళు బాగుంటే. ఏం చదువు? పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఏం చేద్దామని నార్మల్గా? అది దానికి మ్యాథ్స్ అంటే భయం. యాక్చువల్గా నాకు మ్యాథ్స్ అంటే భయం. నాకు భయం. కానీ గ్రేట్ అంటే ఏ ఇంజనీరింగ్ చేయాలని దాని కోరిక. దానికోసం కష్టపడి పాపం బిడ్డ అదే ట్రెండింగ్. నిజంగా పాపం గ్రేట్ అని చెప్తా. పాపం దాని ముందు కొంచెం ఎందుకు రాదంట కానీ నిజంగా గ్రేట్. అది మ్యాథ్స్ రాకపోయినా కూడా కూర్చొని ప్రాక్టీస్ చేసి రేపు ఏ ఇంజనీరింగ్ చేయడం కోసం అని చెప్పి మ్యాథ్స్ వైపు వచ్చి మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ కష్టపడి చేస్తుంది బిడ్డ.